పగలు నీ పద సేరే జీవదాయక చేయుట మేలు. రే పగలు నీ పద సేరే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడని నాదు తోట కొండయు నీవే. సాటి లేని దేవుడని నాదు తోట కొండయు నీవే. రే పగలు నీ పద సేరే జీవదాయక చేయుట మేలు. పరమపురిలో దేవా నిరతం భూతగణములు స్తుతులను సల్పి. పరమపురిలో దేవా నిరతం భూతగణములు స్తుతులను సల్పి. శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజలుంది దేవుడని. రే పగలు నీ పద సేరే జీవదాయక చేయుట మేలు. రే పగలు నీ పద సేరే జీవదాయక చేయుట మేలు. ఈనాటి దివ్య పూజ బలి ప్రవేశ వచనం 85వ కీర్తన 8-9 వచనాలు. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడనియు చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగా. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలి అనేక మంది దేవునికి కృతజ్ఞతగా సమర్పించిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తమ అవసరముల నిమిత్తమై దేవుని ఆశీర్వాదం కోరుకుంటూ దివ్య పూజా బలి సమర్పించిన వాళ్ళు ఉన్నారు. వారందరి తరపున మనందరము, ఈ పూజలో పాల్గొంటున్న మనందరము దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ, మన జీవితంలో జరిగిన అన్ని మేలులకు గాను కృతజ్ఞత చెల్లిస్తూ, అన్ని అవసరములు దేవుడు తీర్చాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో స్వస్థత అవసరమైనప్పుడు స్వస్థత అవసరమైనట్లయితే పాపక్షమాపణ తప్పనిసరి అని ప్రభు తెలియపరుస్తున్నాడు. పక్షవాత రోగంతో తన దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని చూసి ప్రభు అంటున్నాడు, కుమారా, నీ పాపాలు మన్నించబడ్డాయి. ఎప్పుడైతే యేసు ప్రభు నీ పాపాలు మన్నించబడ్డాయి అని మాట చెప్పాడో, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆ మాటలో తప్పుపడుతున్నారు. ఈయనెవరు పాపాలు మన్నించడానికి అని మనసులో అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళందరినీ ఉద్దేశించి, ఎవరెవరి మనసులో ఈ విషయంలో అనుమానం ఉందో వాళ్ళను ఉద్దేశించి అంటున్నాడు. 10వ వచనం 11వ వచనం, మనుష్య కుమారునకు ఈ లోకములో పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో అంటున్నాడు, కుమారా, నీవు లేచి నడువు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఇన్స్టెంట్గా ఎన్నో సంవత్సరాలుగా పక్షవాత రోగంలో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పాపాలు మన్నించి నీవు లేచి నడువుమని చెప్తున్నాడో, వెంటనే ఆ వ్యక్తి లేచి తన పడకను చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, అనేక మంది ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో యేసు ప్రభు ద్వారా అద్భుతం చూడాలి, యేసు ప్రభు యొక్క శక్తిని అనుభూతి పొందాలి అని ఆశతో వచ్చారు.
మరి ఈరోజు ఈ దివ్య పూజా బలి భక్తి కలిగినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న మనం మొట్టమొదటిగా ఆ యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలు మన్నించాలి అని ప్రార్థన చేయండి. పాప మన్నింపు జరిగితేనే, పాప మన్నింపు ఉంటేనే అక్కడ స్వస్థత అనేది జరుగుతుంది. ఈ దివ్య పూజాబలిలో పాల్గొంటున్నటువంటి మనం ఈ దివ్య పూజాబలి నిర్వహించటానికి, ఈ పూజాబలిలో పాల్గొనటానికి అర్హత మనం పొందుకోవాలంటే మొదట మనం పాప క్షమాపణ కోసం అర్థించాలి. పాప క్షమాపణ జరిగినటువంటి ఆ తరువాతనే మనం స్వస్థతను ఆశించవచ్చు. ఎవరెవరైతే స్వస్థత కావాలని ఆశతో వచ్చారో, ఎవరెవరైతే మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో అద్భుతం జరగాలి అని ఆశతో వచ్చారో మీరందరూ కూడా ఈ పాప మన్నింపు పొందుకోవాలని మీ తరపున ప్రభు సన్నిధిలో నేను ప్రభువుని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహుపాపము చేస్తుమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకయుండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరచమని ప్రార్థించున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేయుదురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థత అనుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనం వరకు. స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మానును. ఏలీకా దర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచి ఇండుటను గాంచితిరి. అది తలతల మెరయుచు భీతి గొలుపుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమున చేతులను వెండితో చేసి నడుమును నితమమ్మును కంచుతో చేసిరి. కాళ్లను ఇనుముతో చేసిరి. పాదములను కొంతవరకు ఇనుముతోనూ కొంతవరకు మట్టితోనూ చేసిరి. తమకు ఆ బొమ్మ వైపు చూచుచుండగా ఎవరి చేయి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి క్రింద పడెను. అది ఇనుముతోనూ మట్టితోనూ చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కాళ్ళమున కనిపించు పొట్టువలే పై అయ్యెను. గాలికి అది పిండి లేచిపోయెను. తమ వ్రాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కానీ విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కళ. ఇక ప్రభువుల వారికి ఇది కళాభావమును వివరింతుము. ఏలీకా రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన ఆ దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను. ఇతడు
మిమ్ము పరలోకమునకును అంతుపక్షుల కోట్లకును రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీద మీ తరువాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమునంతటిని ఏలును. దాని తరువాత ఇనుము వలె బలమైన నాలుగవ సామ్రాజ్యము వచ్చును. అది అన్నిటినీ పడగొట్టి ముక్కలు ముక్కలుగా చేయును. ఇనుము అన్నిటినీ బ్రద్దలు చేయునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నిటినీ పడగొట్టి ముక్కలు చేయును. మీరు విగ్రహ పాదముల కొంతవరకు ఇనుముతో కొంతవరకు మట్టితో చేయబడి ఉండుటను చూచితిరి. అట్లే ఆ నాలుగవ సామ్రాజ్యము రెండుగా చీలి ఉండును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నత బలము ఉండును. బొమ్మ పాదాల వేళల్లో ఇనుము మన్ను కలిసి ఉన్నవి కదా, అట్లే ఆ సామ్రాజ్యమున కొంత భాగము బలముగాను కొంత భాగము దుర్బలముగాను ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసి ఉండుటను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యంలోని ఉభయ భాగములు రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలిగినట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతము లేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మానును. మీరు కొండ నుండి ఎవరి చేయి సోకకయే రాయి పగులుటను చూచితిరి కదా, అది ఇనుము కంచు మన్ను వెండి బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథార్థముగా తెలియజేయుచుంటిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సింహాసనం వీరాసీనుడా, స్తుతుల సింహాసనం వీరాసీనుడా, స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. సెయింట్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 20 వర్సెస్ 19 to 23. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా
వారు ప్రభువుని చూచి ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్ర ఆత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు, మీరు ఎవరి పాపములను క్షమించిన ఎడల అవి క్షమించబడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అలా నిల్చోండి, ఒక్క నిమిషం అందరు నిల్చోండి. దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నటువంటి నన్ను, వాక్యాన్ని వినబోతున్నటువంటి మేమందరినీ ఆ దేవుడు దీవించాలని, నూతనమైనటువంటి ఆత్మలో మనల్ని ఉంచి నూతనీకరించి ఉన్నతమైన జీవితం మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దేవా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. హల్లెలూయా 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 హల్లెలూయా. పంపుమయా పరలోక ఆత్మను నూతనీకరించుము నీ కోసం. పంపుమయా పరలోక ఆత్మను నూతనీకరించుము నీ కోసం. వేచియున్నాం ప్రభు నీ ఆత్మతో, నింపుము మమ్ము నీ ఆత్మతో. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో నింపో. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో నింపు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకి అందరూ పాడదాం, అందరూ కలిసి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తి అందరూ హల్లెలూయా 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 పరలోక ఆత్మను నూతనీకరించుము నీ కోసం. ప్రియ సహోదరి సహోదరులారా,
మనసులో చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు తన దాసుడనైన నన్ను, నా పెదవులను, నా నాలుకను, నా స్వరాన్ని అభిషేకించాలని, అభిషేక వాక్యం ద్వారా దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప మేలులు జరిపించాలని చిన్న ప్రార్థన చేసి కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షిగా ఉండటం ఎలా, సాక్షిగా ఎప్పుడు ఎలా ఉండగలుగుతాము అనే అంశం మీద ఈరోజు వాక్యం బోధించాలనుకుంటున్నాను. ప్రపంచ నలుమూలలా ఎక్కడ చూసినా కూడా సువార్త ప్రబోధం జరుగుతుంది. చాలామందికి దేవుని వాక్యం బోధించాలని ఆశగా అనిపిస్తుంటుంది. కొంచెం బైబిల్ చదవటం తెలియగానే, కొంచెం బైబిల్ జ్ఞానం రాగానే నేను వాక్యం బోధించవచ్చు అనుకుంటారు చాలామంది. బైబిల్లోని లోతైనటువంటి జ్ఞానం తెలియకుండా మనసుకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బోధించడం అనేక మంది ట్రై చేస్తున్నారు. అలానే జీవితంలో ప్రభువులో ఎదగకుండా 10 మంది ఎదగాలి అని అనుకోవటం అజ్ఞానం. దేవుణ్ణి నేను అనుభవించకుండా, దేవుని విశ్వాసంలో నేను జీవించకుండా 10 మందికి మీరు దేవుణ్ణి విశ్వసించండి, దేవునిలో ఎదగండి అని చెప్తే దాన్ని స్వీకరిస్తారా ప్రజలు? దానికోసమై ఈరోజు ఈ ధ్యానాంశాన్ని తీసుకొని బోధించాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి నాతో ఈ విధంగా చెప్తుంది. బాగా ప్రార్థనలో ఎదిగినటువంటి సహోదరి అకస్మాత్తుగా అనేక సమస్యల్లో చిక్కుకుంది. ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్య, కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకి సఖ్యత లేకుండా, ఈ విధంగా అన్ని రకాల సమస్యల్లో చిక్కుకుంది. ఆమె అంటుంది, ఈ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను, నా కోసం, నా కుటుంబం కోసం బాగా ప్రార్థన చేశాను. ఆ సమయంలో నేను ఎవరింటికైనా వెళ్ళి మీకోసం ప్రార్థన చేస్తాను, మీ సమస్యలు చెప్పండి, మీకోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు అని ఎంతమందిని అడిగినా కూడా ఎవరు నన్ను ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు కాదని చెప్తుంది. ఎందుకంటే ఆమె సమస్యల్లో ఉందని అందరికీ తెలుసు. కుటుంబం అంతా టోటల్గా సమస్యలో ఉందని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని ఆమె అడిగితే మీరైతే ఏమంటారు? ఓ అమ్మ, నీ కుటుంబం సరిగా చూసుకో, తర్వాత మా గురించి ఆలోచించదు కానీ అని చెప్తారు. పాపం ఆమె విషయంలో ఎవరు ధైర్యం చేసి ఆ మాట చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేసింది. ఒకప్పుడు అన్ని సమస్యల్లో కూరుకున్నటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు సమస్యల నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించింది, అనారోగ్యం నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబం ఒక స్థాయిలో ఉంది, శాంతి సమాధానంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే అంటే వేరే వాళ్ళు, అమ్మ నా కోసం ప్రార్థన చేయి, నువ్వు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డావు, దేవుడు నీకు సహాయం చేశాడు, నా కోసం ప్రార్థన చేయమని ఆమెను వాళ్ళే స్వయంగా వచ్చి అడుగుతున్నారట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు అని నేను చెప్పాలంటే దేవుని గొప్పతనం గురించి నేను ఆల్రెడీ అనుభవించి ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడు అని నేను చెప్పాలంటే ఆ స్వస్థత నేను అనుభవించి ఉండాలి. దేవుడు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు అని నేను చెప్పగలగాలంటే
అది నేను ఆల్రెడీ అనుభవించి ఉండాలి. బహుశా 2-3 నెలల క్రితం ఇదే వేదిక మీద, ఇదే బలిపీఠం మీద నుంచి సిరిల్ ఫాదర్ ప్రసంగం చెప్పారు. ఆ ప్రసంగంలో ఆయన తనకు చిన్నతనంలో ఉన్నటువంటి ఇస్నోఫీలియా అనే వ్యాధిని గురించి చెప్పాడు. మీరు గుర్తుందో లేదో, సిరిల్ ఫాదర్కి ఇస్నోఫీలియా అనే వ్యాధి ఉండేదట. అనేక మంది డాక్టర్లను కలిశాడు, కానీ స్వస్థత జరగలేదు. ఒకసారి ఎక్కడో 3 రోజుల ప్రార్థనా కూటం జరుగుతుంటే ఆ ప్రార్థనా కూటంలో ఫాదర్ ప్రత్యేకంగా ఆ అనారోగ్యం కోసం ప్రార్థించుకున్నారు. మరి దేవుడు స్వస్థత ఇచ్చాడని ఈ వేదిక మీద నుంచి చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, సిరిల్ ఫాదర్ స్వస్థత దేవుని నుంచి అనుభవించాడు కాబట్టి స్వస్థత జరుగుతుంది అని ఆయన బల్లగుద్ది చెప్పగలుగుతాడు. ఆయనే స్వయంగా దేవుని యొక్క శక్తిని అనుభవించి ఉన్నాడు కాబట్టి ఆయన స్వస్థత కోసం ప్రార్థన చేయగలుగుతున్నాడు. అనుభవం లేకుండా దేవుని జీవితాన్ని మన జీవితంలో అనుభవించకుండా చెప్పటము అజ్ఞానం, బుద్ధి లేనితనం. నేను కూడా ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పాను. పోయిన మార్చి నెలలో ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దాదాపుగా తపస్కాలం అంతా 40 రోజుల పాటు రాష్ట్ర నలుమూలల వాక్యం బోధించడానికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఈస్టర్ పండుగ అయిపోయేసరికి ఐ గాట్ ఎగ్జాస్టెడ్. గొంతు పూర్తిగా పాడైపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, లంగ్స్ పాడైపోయాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు డాక్టర్ చెప్పాడు ఏమని, ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో టెస్ట్ చెప్పాడు. నాకు ఆ టెస్ట్ కూడా గుర్తులేదు. 3 రోజులకు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ రిపోర్టు సెల్ ఫోన్లో క్లిక్ చేసుకొని నాకు పంపిస్తే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మెడిసిన్ డోస్ పెంచాలా తగ్గించాలా అనేది చెప్తాను. అది నార్మల్గా ఉంటేనే మీ ఆరోగ్యం బాగవుతుంది. అది కూడా 3 నెలల పాటు, అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల పాటు ప్రతి 3 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించడం, రిపోర్ట్లు పంపించడం. అలానే ఈ 3 నెలలు అసలు మీరు పెద్దగా మాట్లాడొద్దు అన్నాడు. ఆల్రెడీ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, పెద్దగా మాట్లాడొద్దు. నేను అనుకున్నాను, ఎన్ని రోజులు వాక్యం బోధించి వచ్చాను, ఇప్పుడు ఈయన అసలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఏమీ మాట్లాడకుండా వాక్యం బోధించకుండా ఇలా పడిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వాక్యం బోధించినప్పుడు విన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు అని నాకు చాలా బాధ అనిపించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ అనారోగ్యం ఇలానే ఉండిపోతే 3 నెలల పాటు నేను వాక్యం బోధించకుండా ఉంటే, స్వస్థత నీవు నాకు ఇవ్వకపోతే నేను వాక్యం బోధించటము వ్యర్థము. ఆ డాక్టర్ చెప్పినటువంటి ఆ ప్రాసెస్ ప్రకారం నేను జూలై నెల వరకు ఏమీ మాట్లాడకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, పెద్దగా మాట్లాడకూడదు. ఇది ఇలానే ఉండిపోతే, నేను వాక్యం బోధించకపోతే ఇక నేను సాక్షిగా ఎలా నీ ముందు నిలబడగలుగుతాను అని ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఏ టెస్టు అవసరం లేకుండా, అపోలో హాస్పిటల్లో ఇచ్చిన ఏ మెడిసిన్ తీసుకోకుండా ఫస్ట్ టైం ఇక్కడికి జూన్ నెలలో వాక్యం బోధించడానికి వచ్చాను. దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను చెప్పగలుగుతాను, దేవుని స్వస్థత డాక్టర్లు కూడా ఇయ్యలేనటువంటి స్వస్థత నేను అనుభవించాను కాబట్టి ఈ దేవుడు స్వస్థపరుస్తాడు అని నేను గట్టిగా చెప్పగలను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని నేను చెప్పాలి అంటే ఆల్రెడీ ఆ వైద్యుడు చేసిన అద్భుతం నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతాను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదవండి.
ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసునందలి తన మహిమ ఐశ్వర్యములకు అనుగుణముగా క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీ అవసరములన్నీ తీర్చును అని శిష్యులు బోధిస్తున్నారు. క్రీస్తు ప్రభువుని స్వయంగా అనుభవించిన పౌలు గారు రాస్తున్నారు. శిష్యులు ప్రపంచ నలుమూలలా తిరిగి బోధించారు. క్రీస్తు ప్రభు నామములో స్వస్థతలు చేశారు. గ్రుడ్డివారు చూసేటట్లుగా చేశారు, కుంటివారు నడిచేటట్లుగా చేశారు. మరణించిన వారిని యేసుక్రీస్తు నామములో జీవంతో లేపారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభుని సన్నిహితంగా చూశారు, విన్నారు, అనుభవించారు. కాబట్టి పౌలు గారు కూడా మూర్ఖుడుగా దుర్మార్గుడుగా ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభుని అనుసరించిన వారిని చంపివేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభు అనుభూతిని పొందుకున్నాడో ఆయన రాస్తున్నాడు ఏమని? క్రీస్తు యేసునందలి మహిమ ఐశ్వర్యములతో మన దేవుడు మీకు అన్నీ సమకూరుస్తాడు, మీకు అన్నీ చేస్తాడని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో దానియేలు ముగ్గురు మిత్రులను గూర్చి సుదీర్ఘంగా రాయబడింది. మరి దానియేలు ముగ్గురు మిత్రుల్ని దేవుడు అనేక ప్రమాదాల నుంచి, అగ్ని బారి నుంచి, అగ్ని గుండము నుంచి, సింహాల బోనల నుంచి వాళ్ళని కాపాడాడు. ఎందుకు? వాళ్ళు దేవునికి సాక్షులుగా జీవించారు కాబట్టి. ఒకవైపు దేవునికి సాక్షులుగా జీవించిన వారికి ఆయన మేలు చేస్తాడు. ఎవరికైతే ఆయన మేలు చేస్తాడో వాళ్ళు దేవునికి సాక్ష్యం చెప్పగలుగుతారు. రెండు మనం ఆలోచించాలి. ఆయనకు సాక్షులుగా జీవించాలి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. అప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసినప్పుడు ఆ అద్భుతాన్ని మనం అనుభవించినప్పుడు ఆ అద్భుతాన్ని గురించి, దేవుడు చేసిన గొప్పతనాన్ని గురించి మనం బోధించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం, ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణం 20వ అధ్యాయం 19వ వచనం మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. అది ఆదివారం సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు మరణించాడు, ఆయన భూస్థాపితం చేసేశారు. అప్పటిదాకా ఈయన మనకు రాజు అవుతాడు, ఈయన రాజ్య పరిపాలనలో మనం అందరం మంత్రులం కావచ్చు అనుకున్నారు శిష్యులు. క్రీస్తు ప్రభు చచ్చిపోయిన తర్వాత పాపం భయం ఆందోళనతో ఒక గదిలో కూర్చున్నారు, బయటికి వెళ్ళకుండా. ఒకవేళ మనం బయటికి వెళ్తే యూదులు మనల్ని చంపేస్తారు. క్రీస్తు ప్రభువునే చంపినటువంటి వాళ్ళు ఆయన్ను అనుసరించిన మనల్ని కూడా చంపేస్తారనే భయంతో గదిలో కూర్చున్నారు, మరణ భయంతో కూర్చున్నారు. అలాంటి సమయంలో క్రీస్తు ప్రభు ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అశాంతిలో ఉన్నారు కాబట్టి, ఆ సమయంలో వాళ్ళకి శాంతి అవసరమైంది కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళకు శాంతినిచ్చి అని అంటున్నాడు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధించండి. ఏమంటున్నాడు? అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. నా తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, ప్రపంచంలోకి పంపిస్తున్నాను. వారికి శాంతినిచ్చాడు. శాంతిని గూర్చినటువంటి బోధన చేయమని వాళ్ళని పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు అనేక ప్రాంతాలలో అనేక మంది వాక్యం బోధించే వాళ్ళని చూస్తున్నాం. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే జాలేస్తుంది. నీవు 10 లక్షల రూపాయలు అప్పు పెట్టుకొని నీ పక్కింట్లో 1 లక్ష రూపాయలు అప్పున్న వాడితో, అయ్యా నువ్వు యేసు ప్రభువుని ప్రార్థించు నీ అప్పులు తీరుతాయి అంటే వాడు ఏమంటాడు? పక్కింటోడు
ఏమంటాడు? మొదట నీ క్రీస్తు ప్రభువుని నీ 10 లక్షల అప్పులు తీర్చమని చెప్పు, తర్వాత నా అప్పు తీర్చమని ప్రభువుని ప్రార్థిస్తానంటాడు. నీకు పిల్లలు లేకుండా, నీకు సంతానం లేకుండా, సంతానం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, దేవుడు నీకు సంతానం ఇస్తాడని చెప్తే ఆమె ఏమంటుంది? ఓ అమ్మ బో చెప్పావులే, నువ్వు ప్రార్థన చేసుకో, నీకు సంతానం దేవుడు ఇస్తే అప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థిస్తానంటాడు. నీ కుటుంబంలో పిల్లలు నీ మాట వినరు, భర్త త్రాగుబోతూ, భర్తకు నీవు విధేయించి ఉండవు, కానీ బహిరంగంగా మైకులు పట్టుకొని కుటుంబ జీవితం గురించి బోధిస్తారు. భర్త త్రాగుబోతూ, పిల్లల మాట వినరు, విచ్చలవిడి జీవితం. ఆ కుటుంబంలో అలాంటి జీవితం పెట్టుకొని బహిరంగంగా మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు అని చెప్తే అంగీకరించగలుగుతామా? ఆర్థికపరమైన ఇబ్బందులు పెట్టుకొని నీ కుటుంబంలో నీ పిల్లలకు వివాహ సంబంధం దొరకటం లేదు, వివాహం జరిగిన విడాకులు అయిపోతున్నాయి, మైకులు పట్టుకొని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, మీ దాంపత్య జీవితాన్ని దేవుడు దీవిస్తాడని చెప్తే నమ్ముతారా? మొదట మన జీవితం సరి చేసుకోవాలి. తల్లిదండ్రులకు అత్తామామలకు విధేయించకుండా మీరు మీ కుటుంబంలో తల్లిదండ్రులకు విధేయించాలి, అత్తామామలకు విధేయించాలి అని ప్రసంగాలు చెప్తే ప్రజలు స్వీకరించగలుగుతారా? తిరిగి ప్రశ్నిస్తారు. మొదట విధేయత నువ్వు నేర్చుకోయా, తర్వాత మాకు నేర్పించదు అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన శిష్యులకు శాంతి సమాధానం ఇచ్చి మీరు వెళ్ళి శాంతిని గూర్చి ప్రకటించమన్నాడు. వారి జీవితంలో అద్భుతం చేసి మీరు వెళ్ళి అద్భుతాలు చేయమన్నాడు. పేతురు ఎవరండి? ఒక పేదవాడు, పేద బెస్తవాడు, చేపలు పట్టే వృత్తిలో జీవించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చేపలు పడటానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా పడని సందర్భంలో క్రీస్తు ప్రభు ఆయన జీవితంలో ప్రవేశించి వలలు పిగులునంతగా చేపలు పడేటట్లుగా చేసి తన వైపు ఆకర్షించుకొని ఆయన ఏమంటున్నాడు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇక నుంచి నీవు చేపలు పట్టేవాడవు కాదు, మనుషులను పట్టేవాడుగా చేస్తాను. అంటే పేతురు జీవితంలో అద్భుతాలు చేసిన తర్వాత, పేతురు జీవితాన్ని మార్చిన తర్వాత ఆ పేతురుని బయటకు పంపించాడు ప్రసంగించమని. పేతురు జీవితంలో, అపోస్తుల జీవితంలో అద్భుతం చేసిన తర్వాత వాళ్ళని అద్భుతాలు చేయటం కోసం ప్రపంచంలోకి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సువార్త ప్రచారం ప్రపంచమంతటా వ్యాపించబడింది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రభువుని అనుభవించారు, అనుభవించిన క్రీస్తు ప్రభువుని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఒకసారి ఇదే వేదిక మీద బెన్నీ ఫాదర్ ప్రసంగం చెప్పాడు. ప్రతి నెల వస్తున్నారు అనుకోండి, ఒక వారం చెప్పినది నాకు గుర్తుంది. ఎందుకంటే అదే సందర్భం ఒకసారి ముత్తంగిలో నేను ఉన్నప్పుడు కూడా చెప్పారు. బెన్నీ ఫాదర్ది ఈ రాష్ట్రం కాదు, తెలుగు భాష ఆయన మాతృభాష కాదు, కేరళ రాష్ట్రం నుంచి వచ్చాడు. ప్రారంభంలో భాష నేర్చుకునే సమయంలో ఆయన చెప్తున్నారు, ఈ భాష రాదు, భాష నేర్చుకోవాలి అనే తపనతో కన్నీటి ప్రార్థన చేశాడట. తెలుగు భాష నేర్చుకోవటం కోసం కన్నీటి ప్రార్థన చేశాడు. అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ప్రసంగిస్తుంటే మలయాళం భాష కంటే తెలుగు భాష బాగా మాట్లాడగలుగుతాడేమో అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని పవిత్రాత్మ ప్రేరేపణ ద్వారా తాను అనుభవపూర్వకంగా ఆ భాషా వరాన్ని పొందుకున్నాడు, ఈ భాష మాట్లాడే వరాన్ని పొందుకున్నాడు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళకంటే అనర్గళంగా ఆయన మాట్లాడగలుగుతాడు. అది ఆయనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం. సొంత జ్ఞానంతో దట్ ఈజ్ ఇంపాసిబుల్. మరి దేవుణ్ణి ఆయన అనుభవించాడు కాబట్టి బహిరంగ స్థలాలలో
దేవుని వాక్యాన్ని గురించి బోధించగలుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నేను అడిగిందల్లా ఇస్తాడు అని నేను తెలుసుకున్నప్పుడు మీరు అడిగింది ఇస్తాడని నేను చెప్పగలుగుతాను. అవునా కదా? మీరు అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తాడని నేను చెప్పాలి అంటే దేవుడు నా జీవితంలో నేను అడిగింది ఇచ్చి ఉండాలి. నేను పొందుకోకుండా మీరు పొందుకుంటారని చెప్తే కొంతమంది రాళ్ళేస్తారు, ఇంక చాలే వెళ్ళిపోమని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, 2009 సంవత్సరంలో అంటే అంతకుముందు కూడా నా లైఫ్లో ఒక్కసారన్నా ఫారిన్ పోవాలని అనిపించేది. నా క్లాస్మేట్స్ అందరూ కూడా సగం మంది ఫారిన్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఫారిన్ చూడాలి, ఏ దేశమన్నా ఒక దేశం చూడాలనుకునేవాడిని. కానీ మా సభలో అది పాసిబిలిటీ లేదు, వెళ్ళటం కష్టం. ఫారిన్ వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కానీ నేను డివైన్ మర్సీ సెంటర్లో ఉన్నప్పుడు 2009 సంవత్సరం 9-10 సంవత్సరాలలో ఒకరోజు ఒక పాస్టర్, ప్రొటెస్టెంట్ పాస్టర్ వచ్చి మిమ్మల్ని హోలీ ల్యాండ్ ఫ్రీగా తీసుకెళ్తాను, పాస్పోర్ట్ ఇవ్వండి అని అడిగాడు. హోలీ ల్యాండ్ ఫ్రీ టూర్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, పాలస్తీనా, జోర్దాన్ దేశాలు నేను ఫ్రీగా వెళ్ళొచ్చాను. అంటే వెళ్ళాలనే మనసులో బాగా కోరికగా ఉండేది, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ఏదన్నా ఒక ఫారిన్ కంట్రీ చూడాలని. మరి ఫారిన్ వెళ్ళొచ్చాను. ముత్తంగిలో ఉన్నప్పుడు డివైన్ మర్సీ సెంటర్ నుంచి ముత్తంగి వెళ్ళిన తర్వాత ఒకరోజు మా ప్రొవిన్షియల్ ఫోన్ చేశాడు రాత్రి 9 గంటలప్పుడు. సతీష్, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అన్నాడు. ఏంటి ఫాదర్ అన్నాను. నన్ను ట్రాన్స్ఫర్ చేయాలంటే బంపర్ ఆఫర్ అవసరం లేదు, ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పాను. నీకు ట్రాన్స్ఫర్ కాదు, నిన్ను యూరోప్ పంపిస్తానన్నాడు. పోయిన సంవత్సరం హాలండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఆస్ట్రేలియా 5 దేశాలు తిరిగి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళాలనే ఆశ ఉంది, దానికోసం ప్రార్థన చేసుకున్నాను, అడిగింది పొందుకున్నాను. నేను రోమ్లో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఇదే నెలలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు రోమ్లో ఉన్నాను. రోమ్లో ఉన్న కాలంలో అప్పుడప్పుడు వాటికన్ సిటీకి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ వెరైటీస్ ఆఫ్ కార్లు కనిపిస్తాయి రోడ్డు మీద. నాకు మొదటి నుంచి కొంచెం కార్ల పిచ్చి. ఇంటర్నెట్లో కూడా ఏ కారు ఏది విడుదలైంది, ఏ కంపెనీ, ఎంత రేట్ అని ఎప్పుడప్పుడు సెర్చ్ చేస్తుంటారు ఫ్రీగా ఉన్నప్పుడు, మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు. అక్కడ ఉండగా నాకు అనిపించింది, ముత్తంగిలో ఉన్నప్పుడు ముత్తంగి వాహనాల్లో వాక్యం బోధించడానికి వెళ్ళాను. ఇప్పుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఎక్కడో విచారణల్లో నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు వాక్యం బోధించడానికి వెళ్ళాలంటే వాహనం అనేది ఒకటి ఉండాలి. అందుకే నేనేం చేశాను, అక్కడ ఉండగానే నేను ప్రార్థన చేసుకుంటే నేను వెళ్ళగానే నాకు ఒక కారు కావాలి. ఆ కారులో పెట్టుకోవడానికి అక్కడ జపమాల ఒకటి కొన్నాను. ఇప్పుడు నా కారులో జపమాల ఉంటుంది మెరూన్ కలర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కారు వస్తుంది అని ప్రార్థన చేసుకొని అక్కడే జపమాల కొనుక్కొని వచ్చాను. నేను జనవరి లాస్ట్ వీక్లో ఇండియాకి వచ్చాను. నేను వచ్చిన మొదటి వారం నుంచే నాకు ఫోన్లు వస్తున్నాయి, వాక్యం బోధించడానికి మీరు రావాలి అని. విజయవాడ నుంచి, మచిలీపట్నం, కరీంనగర్, నెల్లూరు జిల్లాల నుంచి. ఇప్పుడు వెళ్ళాలంటే నేను టీంతో వెళ్ళాలి, నాకు సొంత టీం ఏం లేదు, టీం సమకూర్చుకోవాలి, వెళ్ళాలి. అందుకే ధైర్యం చేశాను కారు కొనాలి అని. ఇప్పుడు కారు కొనాలని డబ్బులు కావాలి. నా దగ్గర ఉన్న కొంచెం మొత్తం కార్ షోరూంలో కట్టేసి లోన్లో కారు కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ లోన్ ఎలా తీరాలి? అందుకే ఆస్ట్రేలియాలో మా తమ్ముడు ఉంటాడు. నెల ఎంతైతే బ్యాంకులో కట్టాలో ఆ మొత్తంలో కొంతవరకు నేను ప్రతి నెల పంపిస్తానన్నాడు. ఇంకొక అబ్బాయి నాకు తెలిసినటువంటి సహోదరుడు, నేను ప్రతి నెల నా శాలరీలో నుంచి 10వ భాగం పంపిస్తానన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు పంపించేది వచ్చే 10వ భాగంలో నేను ప్రతి నెల 8,600 రూపాయలు బ్యాంకులో నా కార్ లోన్ కడుతున్నాను. కావాలని ఆశ ఉండాలి,
ఆశకు తగినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగిందల్లా ఇచ్చాడు దేవుడు. ఈరోజు వరకు కూడా నేను అడిగిందల్లా, నాకు పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం లేవు, కానీ నాకు లేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. నాకు ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరమో నేను ప్రార్థన చేసుకుంటే ఏదో ఒక విధంగా దేవుడు నాకు సమకూరుస్తాడు. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు అన్నీ సమకూర్చేవాడు. అడిగితే ఇస్తానని వాగ్దానం చేసిన క్రీస్తు ప్రభు అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. కానీ దానికి కొంచెం అటాచ్మెంట్ పెట్టాడు. విశ్వాసంతో అడిగితే తప్పకుండా ఆయన ఏమంటున్నాడు, విశ్వాసంతో తండ్రిని ఏది అడిగినా కూడా నేను దాన్ని మీకు ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీలో విశ్వాసం ఉన్న ఎడల మీరు అడిగింది ప్రతిదీ కూడా మీరు పొందుకుంటారు అని ఆయన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త బోధించగలగాలి. సువార్త బోధనలో దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పగలగాలి అంటే ఆ అనుభవం నాకున్నప్పుడే అది చెప్పిన వినేవాళ్ళు స్వీకరించగలుగుతారు. లేకపోతే ఇటు విని ఇటు వదిలేసేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండన లేదు. క్రీస్తు యేసుతో ఏకమై జీవించే వారికి ఇప్పుడు ఏ దండన లేదు, అంటే ఏ శిక్ష లేదు. చాలామంది వాక్యం బోధించే వాళ్ళు వాక్యం బోధిస్తున్నాము అందుకే మా కుటుంబంలో ఆటంకాలు వస్తాయంటారు. వాక్యం బోధిస్తున్నాము అందుకే మా కుటుంబంలో ఆటంకాలు వస్తాయంటారు. ప్రియులారా, ఆటంకాలు వాక్యం బోధించడం వల్ల కాదు. వాక్యం బోధించటము శాపము కాదు, కానీ వాక్యం బోధించటం వల్ల ఆటంకాలు వస్తున్నాయంటే అది పాపం కారణంగా. ఏ ఆటంకం ఎదురైనా అది పాప కారణంగా వచ్చే ఆటంకమే కానీ వాక్యం బోధించటం వల్ల వచ్చే శాపము కాదు. దేవుడు తాను ఎన్నిక చేసిన వారిని బలపరుస్తాడు, వినియోగించుకుంటాడు. ఉదాహరణకు చూస్తే సామ్యుయేలు మొదటి గ్రంథంలో సౌలు రాజుని గురించి మనం వింటాం. సౌలు రాజుని దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించి ఇశ్రాయేలీయులకు అనేకమైనటువంటి విజయాలు సౌలు రాజు ద్వారా ఇచ్చాడు. కానీ చివరికి సౌలు రాజు ఎలా చచ్చాడు? కత్తిని భూమిలో బాతి తాను కత్తి మీద పడుకొని తానే ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. కారణం ఏంటి? ఆయన రాజు అయ్యుండి, అభిషిక్తుడు అయ్యుండి మరి దేవుని శాపానికి గురయ్యాడా? అంటే ఆయన దేవుని విధేయించినందుకు ఆ శాపం వచ్చిందా? కాదు. దేవుడు తన కాలంలో అభిషేకించినటువంటి దావీదును చూసి ఈయన అసూయపడ్డాడు. సౌలు అభిషిక్తుడే, దావీదు అభిషిక్తుడే. దావీదు అనేక విజయాలు పొందుకొని వస్తూ ఉంటే, దావీదుని గురించి అందరూ గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఈయన అసూయపడ్డాడు. అసూయపడి అభిషిక్తుడైన దావీదును చంపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రాంతాలు, కొండలు, లోయలు తిరిగాడు సైన్యంతో. అందుకే ప్రియులారా, ఆ అసూయ కారణంగా సౌలు చావు బారిన పడ్డాడు. అలానే సంసోన్ అభిషిక్తుడైనటువంటి రాజు. ఎంత అభిషేకం అంటే దావీదు కూడా పొందుకోనటువంటి అభిషేకాన్ని సొలొమోను రాజు పొందుకున్నాడు. సొలొమోను రాజు విజ్ఞాన వాక్కులు వినటానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళట. అంతటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దేవుడు వాగ్దానం కూడా చేశాడు, నీకు ముందు కానీ నీ తర్వాత తరంలో వాళ్ళు కానీ ఎవ్వరూ
పొందుకోనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు. ఎందుకంటే సొలొమోను రాజు జ్ఞానం కోసం ప్రార్థించాడు, జ్ఞానం కోసం దేవుడిని అడిగాడు. అందుకే ఆ జ్ఞానాన్ని సమృద్ధిగా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దాంతోపాటు సిరి సంపదలు కూడా ఇచ్చాడు. కానీ ఏమైంది? కుక్క సావు చచ్చాడు చివరిలో. కారణం, ఎంతోమంది అన్య స్త్రీలను వివాహమాడి వాళ్ళ కోసం వాళ్ళు చేసే విగ్రహారాధకుల కోసం ఆలయాలు నిర్మించి పాపం చేశాడు. కుక్క సావు చచ్చాడు. ఆయన చచ్చింది దేవుని అభిషేకం పొందుకున్నందుకు కాదు, దేవుని కోసం పనిచేసినందుకు కాదు. ఆయన ఆ చావు చచ్చింది పాపం కారణంగా. అలానే సంసోన్ దీవెన ద్వారా పుట్టినటువంటి వ్యక్తి. తన తల్లి ఎంతో ప్రార్థనలు చేస్తే సంతానం కావాలని ఎంతో సుదీర్ఘంగా ఆమెను ప్రార్థనలు చేస్తే దేవుడు వరంగా ఇచ్చాడు సంసోన్ని. ఈ సంసోనికి శక్తిని కూడా సమృద్ధిగా ఇచ్చాడు. తన ఇజ్రాయేలీయులను శత్రువుల నుంచి కాపాడటం కోసం బలమైనటువంటి దీవెన సంసోనికి దేవుడిచ్చాడు. ఎంత శక్తి అంటే ఒక గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపేశాడట. సంసోనికి అంత శక్తి ఉంది. కానీ చివరికి ఆయన కూడా ఘోరమైన మరణాన్ని పొందుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో చచ్చాడు. ఫిలిస్తీన్లు గుడ్లు పీకేసి ఆయనతో చాకిరీ చేయించుకొని దాంట్లోనే చంపేశారు. కారణం ఏంటి? ఆయన ఏదైతే దేవుడు చేయవద్దు అన్నాడో ఢిల్లీలా వ్యామోహంలో పడిపోయి వ్యభిచార పాపంలో కూరుకొని పోయి దేవుడిచ్చిన దీవెనను కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది పరీక్ష కాదు, పాపం. చాలామంది అంటారు దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. వాక్యం బోధించే చాలామంది నోటి నుంచి ఈ మాట విన్నాను, దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడని. దేవుడు పరీక్షించే అంత పుణ్యాత్ములం కాదండి, ఈ భూలోకంలో ఎవరూ లేరు. దేవుడు యోబును పరీక్షించాడు. ఎందుకంటే యోబు కేవలం దేవుని ఆజ్ఞ ప్రకారమే జీవించాడు. చాలా భక్తి కలిగినటువంటి వాడు. యోబును పరీక్షించాడు దేవుడు. కానీ మామూలుగా మనుష్యులమైన మనల్ని పరీక్షించే అంత పుణ్యాత్ములం ఎవరూ లేవు. అందుకే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్తే నేను అస్సలు నమ్మను. నేను ఆ మాట చెప్పను కూడా. నాకేదైనా ఎప్పుడైనా జరుగుతుంది అంటే నన్ను నేను పరిశీలించుకుంటాను. ఏదైనా నాకు దేవునికి మధ్య తేడా వచ్చిందా, ఏ విషయంలో నేను దూరం అవుతున్నాను, దాన్ని సరి చేసుకుంటాను. కానీ నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పేంత పుణ్యం నాలో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మన జీవితంలో ఈవెన్ మనం ప్రతి ఆదివారం పూజకు వస్తున్నాం, ప్రతి మంగళవారం మెట్టు కూడా వెళ్తున్నాం, ఆదివారం ముత్తంగి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో ప్రార్థనలో పాల్గొంటున్నారు, అయినా ఆటంకాలు వస్తున్నాయంటే ప్లీజ్ డు నాట్ సే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. మన జీవితంలో వచ్చే కష్టాలు, అనారోగ్యము, భారము, ఇబ్బంది మనం చేసే మంచి పని ద్వారా రాదు, దేవుడిచ్చే పరీక్ష వల్ల రాదు. ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే వెంటనే గుర్తించండి, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని సరి చేసుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరలా తిరిగి దీవెన మనపై పంపిస్తాడు. వాక్యం బోధించే వాళ్ళకి ఆటంకాలు వస్తాయి. కొన్ని ఎలా వస్తాయి? నేను తీరా బయలుదేరే ముందు కార్ స్టార్ట్ కాదు. నేను ఈరోజు ఎక్కడికో ఖమ్మం జిల్లా వాక్యం బోధించడానికి వెళ్ళాలని బయలుదేరే ముందు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. తీరా బయలుదేరే ముందు బంధువులు వస్తారు. ఇప్పుడు బంధువులు వచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. కానీ నీ కుటుంబాన్ని సమస్యల్లో పెట్టేసి, నీ కుటుంబం అంతా విచ్ఛిన్నం చేసి, నీ కుటుంబాన్ని విడాకులతో నింపి, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెట్టి నిన్ను ఆటంకపరిచే అంత దుర్మార్గుడు కాదు దేవుడు.
ఈ చిన్న చిన్న ఆటంకాలు తప్ప నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను సేవలో దేవుడు వినియోగించుకోడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే వెంటనే మనం గుర్తించవలసిందేంటి? there is some problem in me. If anything that is not expected from you, or that is there anything that you cannot bear by your strength, then you understand there is some sin in you which you need to clear it out. ఆ పాపాన్ని మనం కడిగేసుకోకపోతే లైఫ్ అలానే ఉండిపోతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు ప్రభువుకి సాక్షిగా జీవించాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ ఆటంకాలను, ఈ సమస్యలను తీసివేయమని దేవుణ్ణి మనం ప్రార్థించుకోవాలి. అందరం లేచి నిలబడదాం ప్రియులారా. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఆయన మనతో లేకపోతేనే వస్తాయి. క్రీస్తు మనతో ఉంటే, క్రీస్తు మన జీవితంలో మనతో ప్రయాణం చేస్తే ఆటంకాలు ఉండవు. మోషే ప్రార్థించాడు, అయ్యా ఇంతమందిని నాకు అప్పచెప్పావు, ఇజ్రాయేలుకి నాయకుడుగా నన్ను నియమించావు, ఇంతమందిని మెయింటైన్ చేయటం నా శక్తి వల్ల సాధ్యం కాదు. ఆయన అంటున్నాడు, నీవు నాతో రాకపోతే మేము ఈ తావుని విడిచిపెట్టి ముందుకు వెళ్ళము. ఇఫ్ యూ డు నాట్ కమ్ విత్ అస్ వీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్, మోసెస్ సెడ్. ఈరోజు ప్రియులారా, యేసయ్యా నువ్వు మాతో ఉంటే చాలు, నీ మాట, నీ చల్లని చూపు, నీ తోడు, నీ నీడ నాతో ఉంటే చాలు, మేము ముందుకు సాగగలుగుతాం. మీకు సాక్షిగా 10 మంది ముందు నిలబడాలి అంటే నీ చల్లని మాట నేను వినాలి, నీ మాట ప్రకారం నేను జీవించగలగాలి, నీ చల్లని చూపు నాపై ఎప్పుడూ ఉండాలి, నీ తోడు నాకు కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈ పాట పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రియులారా, అందరూ చేతులు జోడించి ప్రార్థన చేయండి. మోషే
దేవాన్ని ఉంటే చాలనుకున్నాడు. మోషే జీవించినంత కాలం దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నిష్ఠూరము, అవమానం ఎదురవుతున్నాయేమో. బ్రతుకు నావ పగిలిపోతుందా? నీ కుటుంబం సమస్యల కారణంగా, మనస్పర్ధల కారణంగా కుటుంబం అనే నీ నావ, సంసారం అనే ఈ ప్రపంచంలో పగిలిపోయి మునిగిపోతుందా? నీ సొంత వాళ్ళు, నీ తోబుట్టువులు, నీ ఆత్మీయులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నీ ఆస్తి అంతా తరిగిపోతుందా? నీవనుకున్నటువంటి ఏది కూడా జరగటం లేదా? నీ ఆరోగ్యం క్షీణించిపోతుందా? ప్రార్థన చేయండి. దేవా, యేసయ్య, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నేను సాక్షిగా జీవించాలి అంటే నీవు నాకు మేలు చేయకపోతే, నీ దీవెన నాకు ఉండకపోతే నేను ఎలా జీవించగలుగుతాను? నీవు నాకు ఆరోగ్యం, అనురాగం ఇవ్వకపోతే నేను ఎలా 10 మందితో సఖ్యంగా, ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటాను? నీ ప్రేమ వాత్సల్యం నేను అనుభవించకపోతే ప్రేమకల దేవుడవు నీవని నేను ఎలా చెప్పగలుగుతాను? ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ప్రభువుతో మాట్లాడండి. ఆయన మన జీవితంలో సాక్షిగా ఉండమంటున్నాడు. సాక్షిగా ఉండాలంటే ఆయన మనం అనుభవించాలి. ఆ అనుభవం కోసం ప్రార్థించండి. దేవుని యొక్క అనుభూతి పొందడం కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడవు, సర్వశక్తివంతుడవు, నిత్యుడవైన మా తండ్రి, ఈ పవిత్ర స్థలంలో, ఈ పవిత్ర భూమిలో నీవు ఉన్నావు అని, నీ పరిశుద్ధ సన్నిధి ఆలయంలో ఉంది అని నీవు ఎన్నిక చేసి పునీతులుగా చేసిన అంతోని వారి ప్రార్థన మా ప్రార్థనగా నీవు స్వీకరిస్తావని నమ్మి అనేక మంది ఈ స్థలంలో నిలుచొని ప్రార్థన చేస్తున్నారయ్యా. మీ కన్నులు తెరిచి మమ్మ చూడమని అడుగుతున్నాను. చెవియొగ్గి మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. ఆర్థిక ఇబ్బందులలో ఉండి అనారోగ్యపు సమస్యల్లో చిక్కుకొని మీ నుంచి శక్తిని పొందాలని, విడుదలను ఆశించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఈ మనవులన్నింటినీ స్వీకరించండి ప్రభువా. ఆనాడు ప్రజల తరపున మోషే ప్రార్థించినప్పుడు అద్భుతం చేసిన రీతిగా ఈరోజు ప్రభువా ఈ విచారణ ఫాదర్ చిన్నప్పరెడ్డి గారు మరియు మీ దాసుడుగా ఎన్నిక చేయబడిన నేను ఈ ప్రజలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా మోషే ప్రార్థనను ఆలకించి అద్భుతం చేసిన రీతిగా ఈరోజు మా ప్రార్థన వీరి తరపున మేము చేస్తూ ఉండగా వీరి జీవితంలో అద్భుతం జరిపించమని అడుగుతున్నాం ప్రభువా. క్యాథలిక్ హబ్ టీవీ వాళ్ళను, ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. మంచి ఆలోచనతో మీ సువార్త ప్రకటన కోసం తమ ధనాన్ని, తమ జీవితాన్ని, తమ సమయాన్ని మీకోసం సువార్త ప్రచారం కోసం వెచ్చిస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని కరుణతో చూడమని అంటున్నాం. ఏదైతే సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తున్నారో, ఏదైతే ధనాన్ని ఈ పరిచర్య కోసం ఉపయోగిస్తున్నారో నూరంతలుగా వారు ఫలితం పొందుకొనిలాగున దీవించమని అడుగుతున్నాం. మరెడ్డి కుటుంబాన్ని, వారి సహోదరుడి కుటుంబాన్ని ప్రభువా మీరు కరుణతో చూడండి. వారి కుటుంబాలలో శాంతి సమాధానము నింపండి. వారు చేసే ప్రతి ప్రయత్నము నూరంతలుగా ఫలించులాగున దీవించండి. అనేక మంది సువార్థికులను ప్రభువా వారు ప్రేరేపించి సువార్త ప్రకటన కోసం వాళ్ళు చేసే ప్రయత్నంలో ఫలవంతమవులాగున దీవించమని, ఈ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఫాదర్ గారిని అనేక విధములుగా మంచి ఆరోగ్యములతో దీవించమని, వారు చేసే ప్రతి ప్రయత్నం ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం
చేసే ప్రతి ఆలోచన, ప్రతి ప్లాన్ ఫలించలాగన చేయమని ఈ మా మనవులన్నింటినీ యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదు మా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. అన్నవైలాలించిన దేవుడవు నీవు, ప్రాణవై నడిపించిన నాథుడవు నీవు. అమ్మవైలాలించిన దేవుడవు నీవు, ప్రాణవై నడిపించిన నాథుడవు నీవు. నేస్తమై తోడుండిన దైవము నీవు, నేస్తమై తోడుండిన దైవము నీవు. నాడు నేడు మారని ప్రభుడవు నీవు, నాడు నేడు మారని ప్రభుడవు నీవు. యేసయ్యా, నీ ప్రేమ మధురము, యేసయ్యా నీ మనసు మధురము, యేసయ్యా నీ ప్రేమ మధురము, యేసయ్యా నీ మనసు మధురము.
అమ్మవై లాలించిన దేవుడవు నీవు, నాన్నవై నడిపించిన నాథుడవు నీవు. కన్న తల్లి గర్భమందు ఎన్నుకున్నావు, కడవరకు విడువనని మాట ఇచ్చినావు. కన్న తల్లి గర్భమందు ఎన్నుకున్నావు, కడవరకు విడువనని మాట ఇచ్చినావు. హృదిలోన నీవుండి ధైర్యపరచినావు, ఇరుకైన మార్గమును సులువు చేసినావు, ఇరుకైన మార్గమును సులువు చేసినావు. యేసయ్యా నీ ప్రేమ మధురము, యేసయ్యా నీ మనసు మధురము, యేసయ్యా నీ ప్రేమ మధురము, యేసయ్యా నీ మనసు మధురము. అమ్మవై లాలించిన దేవుడవు నీవు, నాన్నవై నడిపించిన నాథుడవు నీవు. సర్వశక్తిగల సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా పేరు విజయరాణి. నేను వరంగల్ నుండి ఒక గ్రామం నుండి వచ్చాను. నేను పునీత అంతోరు వారి ప్రార్థనా సహాయం ద్వారా పొందిన స్వస్థతను మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చిన్నాను. నేను సంవత్సరం నుండి శరీర బాధను అనుభవిస్తూ వస్తున్నాను. డాక్టర్ గారు నేను బ్రతకడం కూడా కష్టమని చెప్పినారు. మెడిసిన్స్ మాత్రం వాడమ్మన్నారు. శరీరం అంతా గాయాలతో దద్దులతో బాధపడుతున్నప్పుడు నేను అంతోరు వారిని ప్రార్థనా సహాయం కోరి ప్రార్థించాను. మా గ్రామంలోనే ప్రతి మంగళవారం పూజలు పెట్టించుకున్నాను. నేను మోకరించే స్థితిలో లేకపోయినా దివస ప్రసాదం ముందు మోకరించి ప్రార్థించాను. డాక్టర్ గారు నువ్వు బ్రతకదు, నేను నమ్మకం చెప్పలేను అని చెప్పినా కూడా అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా నేను ఇప్పుడు ఈ స్థితిలో నిలబడి మీ అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఇప్పుడు నా శరీరం మీద ఏ గాయం లేదు, సంతోషంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను. చూడండి, అంతా పుండులతో గాయాలతో బాధపడుతూ ఉన్న నా శరీరాన్ని మా గ్రామస్తులందరూ కూడా కలిసి ప్రార్థించారు, నా స్నేహితులు ప్రార్థించారు. ఇంకా నేను హాస్పిటల్కి పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ మందులు లేకుండా కేవలం నేను స్నానం చేయగానే యేసు రక్తంలో నాకు స్వస్థత ఉంది, యేసు రక్తంలో నేను రక్షణ పొందుతాను, యేసు రక్తం నా శరీరానికి కవచంగా ఉంటుంది, యేసు రక్తంలో నా పాప పరిహారం అవుతుంది, పాప బంధాల నుండి విముక్తి పొందుతానని ప్రతిరోజు స్నానం చేయగానే ఏ మందులు లేకుండా క్రీస్తు రక్తాన్ని నా శరీరం మొత్తం రాసుకున్నాను. ఇప్పుడు నెల నుండి అసలు ఏ మందులు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను.
దేవునికి స్తోత్రాలు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా యొక్క స్తోత్రాలను చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు. ఇక్కడున్న ఫాదర్స్కి, ఇక్కడున్న సేవ చేస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి అందులో నేను ఒకదాన్ని, నా కోసం కూడా ప్రార్థించి ఉంటారు. వారికి కృతజ్ఞతలు. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి.